నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల. దావీదు తన కాలంలోనున్న ప్రజలకు ఉద్దేశించి చెప్తున్న మాట ఇది. దేవుని స్వరముగా దావీదు కీర్తనలో నుండి తీసుకొనబడిన వాక్య భాగం ఇది. ఈ రోజైనా మీరు ఆయన మాట వింటే, ఇంతకు మునుపు 40 సంవత్సరాలు ఇజ్రాయిలు అరణ్యాత్రలో ఉన్నప్పుడు దేవుని శోధించి విసిగించి దేవుని ఓపికను పరీక్షించారు. దేవుడు కోపగించి మీరు విశ్రాంతిలో ఇక ప్రవేశింపరు అని వారి విషయంలో తీర్పు తీర్చాడు. కాబట్టి మీరు ఈ రోజైనా అలాంటి పొరపాటు చేయకుండా ఆ నిజమైన విశ్రాంతిలోనికి ప్రవేశించండి అని దావీదు తన కాలంలోనున్న ప్రజలకు ఈ యొక్క హెచ్చరికను ఇస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు కనానుకి వెళ్ళడమే విశ్రాంతి అనుకుంటే, దావీదు కాలం నాటికే దావీదు చెప్తున్నాడు ఇంకెవరు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. ఈరోజు అవకాశం ఉంది, ఈ రోజైనా మీరు దేవుని ఆజ్ఞకు లోబడి ఆ పొందబోయే విశ్రాంతి కొరకు సిద్ధపడండి అని దావీదు చెప్తున్నాడు. ఈ యెహోషువ ప్రజలని కనానుకు తీసుకెళ్ళాడు, కానీ ఆ కనాను పరిపూర్ణ విశ్రాంతి కాదు. ఈ యెహోషువ ఇజ్రాయిల్లకు పరిపూర్ణమైన విశ్రాంతిని ఇస్తే, దావీదు నేడైనను అని దావీదు కాలంలో ప్రజలను గురించి ఇంకా విశ్రాంతి పొందలేదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడతాడు? ఈ యెహోషువ కనానుకి ప్రజలను తీసుకెళ్లడం నిజమైన విశ్రాంతి కాదు, అదొక ఛాయ మాత్రమే. మరి నిజమైన విశ్రాంతి ఏంటి అంటే, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఇక్కడ దేవుడు ఏ విధంగా దాన్ని కనెక్ట్ చేస్తున్నాడో చూడండి. 6 రోజులు పనిచేసి దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి భూమి మీద మానవుని జీవితం అంతా కష్టమే, ప్రయాసమే. అయితే తన పనిని ముగించుకొని విశ్రాంతి తీసుకునే టైం ఒకటి వస్తుంది. ఎలా దేవుడైతే తన పనిని ముగించి విశ్రాంతి తీసుకున్నాడో, మానవుడు తన ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతాడు. అది ఎక్కడ పొందుతాడు? అది నిత్య జీవాన్ని గురించి పలికిన మాట అన్నమాట. ఇప్పుడు మనం అందరం సృష్టిలోని 7వ మెట్టుకు రావడం అంటే అర్థం ఏంటి? యేసు పోలికలోనికి వచ్చిన తర్వాత మనం అందరం నిత్య జీవంలో ఆయనతో పాటు జీవించడమే విశ్రాంతిలో ప్రవేశించడము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద బ్రతికినన్ని రోజులు మానవునికి విశ్రాంతి లేదు. యోబు భక్తుడు అన్నాడు, మానవుని జీవితాన్ని యుద్ధముతో పోల్చాడు. ప్రతి దినము ఒక యుద్ధమే, ఒక పోరాటమే. భూమి మీద మానవుని జీవితం యుద్ధముతో పోల్చబడింది. ప్రతి దినము ఏదో ఒక దాంతో పోరాడుతూనే ఉండాలి. ప్రయాసము, జీవితం అంతా ప్రయాసంతో కూడింది. ఎంత డబ్బున్నా, మీరు ఎంత చదువుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ దేశంలోనున్నా రాత్రి పగలు కష్టపడుతూనే ఉండాలి. మనిషికి రెస్ట్ లేదు భూమి మీద. మీరు అనుకుంటున్నారు పడుకుంటున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం అని, కానీ నిజమైన విశ్రాంతి భూమి మీద మానవునికి ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా మనుషులు పరుగులు పరుగులు పరుగులు, జీవితం అంతా పరుగులతోనే గడిచిపోతుంది. మరి ఎప్పుడు మానవునికి అల్టిమేట్ రెస్ట్ ఎప్పుడు అని అంటే, మనకు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం రాయబడింది, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి నొందుతారు.